తూకం వేసినాం. తూకం తూకం మస్తు కనిపిస్తుందా జూమ్ చేస్తే? ఓకే. చాలు, జూమ్ ఎక్కువ అయితే బ్లర్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది పిక్చర్స్. చూపిస్తున్నాను తీసుకోండి. ఆల్రెడీ ఇది ఓకే. మొత్తం అయితే నాటు తూకం మస్తున్నాం. ఈ నాటైతే అయిపోతుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఇంకా అక్కడ రోడ్ అవతల ఉంది, ఇక్కడ రోడ్, ఆ రోడ్ అవతల కూడా ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా? పొద్దున వచ్చి ఇదంతా ఇంత ఇదంతా నీట్గా క్లీన్ చేసి ఇక నాటైతే అయిపోతుంది. ఇలా తుకం తెస్తుంది మా తమ్ముడు ఎత్తుకొస్తుండరు దూరంకి. అన్నీ వేసారు. తుకం ఎత్తుకొస్తాడు. తుకం ఎత్తుకొచ్చి తుకం ఆడ లోపల వేస్తాం. ఇక బాగా కష్టపడుతుంది. రాత్రి పగలనా కూడా కష్టపడుతుంది. ఇంత పెద్ద తట్టం వస్తుంది చూడండి. తట్టలో సగమే ఉంటాయి, ఎక్కువ ఉండదు. ఎక్కువైతే బరువు అవుతాయి కదా, అట్లా సగం వస్తాయి, అలక అవుతుంది. ఓకేనా? అలా అన్నమాట. ఇదంతా తీసుకొని ఆ సంచులు వేసుకొని ఆయన పొలంలో వేస్తా. అంతా ఈ పొలంలో అంత వేసేస్తాయి. ఇక తిన్నికైతే ఇంటికైతే వచ్చినాయి. తినేసి మళ్ళీ పొలం కాడికి వెళ్దాం ఇక. ఓకేనా? ఓకే మరి, తిన్నాక వెళ్దాం. ఓకే. అది అన్నది, అది తినేది పన్నది చూస్తుంది. ఈ నారంతా ఆయనతో ఆ పొలంలో పంపించాలి అంటే ఇంకా ఈ నార మొత్తం అందులో అయితే షిఫ్ట్ చేసేదాన్ని. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు నారు వేయడం కూడా అయిపోయింది. డైరెక్ట్ అయితే ఇంకా నాటేయడం అనమాట. ఇంకా ఓకేనా? ఓకే. చూపిస్తా ఒకసారి నాటు కూడా ఎత్తేస్తున్నారు. నాటేసుడు అయితే స్టార్ట్ చేసిర్రు, వేస్తుర్రు. నాటు చూసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి టైం పడుతుంది ఇంకా ఎంత కంప్లీట్ కానీ బాగా టైం పడుతుంది. రెడీ బురదలు అటు ఇటు నడిచి మొత్తం కాలు మొత్తం ఎట్లయితే ఇది పెట్టి ఇలా నాట అయితే అయిపోతుంది. ఇక దగ్గర పడ్డది. డెవలప్మెంట్ వేసిరు ఇలా బుర్ర అయితే మొత్తం నాటు ఇయ్యాల అయిపోయినట్టే. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నారు అయిపోయింది. ఇదంతా అయిపోతుంది. ఇక నాటేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా చూడండి అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అవుదాం. ఓకే, బాయ్ బాయ్.